పురాణాలకి ఋషులకి గోవుకి సంబంధం ఏంటి అనేది అసలు గోవు గురించి తెలుసుకోవాలంటే వేదం చదవాలి. అందరికీ ఒక్కొక్క తల్లి ఉంటుంది, కానీ ప్రపంచానందరికీ తల్లి గోమాత. గోవుల్లో కూడా రకాలు ఉన్నాయి కదా, దేశీయ గోవుని లేకపోతే జెర్సీ ఆవులని. రెండో రకం అనేది అసలు ఇంతవరకు మనకు తెలియదు. మన జాతీయ గోవులు లేక క్రాస్ బ్రీడ్, దాన్ని అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు, దాని పాలు తాగకూడదు, దాన్ని పూజ చేయకూడదు, దాన్ని దానం చేయకూడదు, అస్సలు నిషిద్ధం అన్నమాట. ఇది విషం. ఆవుల్లో ఉండే విశిష్టత గురించి చాలా రకాల డిబేట్లు ఉన్నాయి. మనం ఎప్పుడైతే మనం పోషించట్లేదో ఫారినర్స్ దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు. పేటెంట్ రైట్స్ వాళ్ళు తీసుకున్నారు, మూత్రాన్ని పేటెంట్ రైట్ తీసుకున్నారు. వ్యవసాయంలో గోమాత పాత్ర ఏంటి? మన వ్యవసాయానికి పూర్తిగా ఎద్దులు ఆవులు అవసరం. యూరియా అని మందులని ఇవన్నీ వాడడం అనేది శుద్ధ దండగా. శివుడికి గోవుకి సంబంధం ఏదో అన్నారు. క్షీరసాగర మథనంలో కాలకోట విషం బయటకు వచ్చింది. ఇలా నోట్లో పోసుకునేప్పుడు కొన్ని చుక్కలు కింద పడబోతుంటే ఈ ఎద్దు వచ్చి తినేసి, నేను కాపాడడం కాదు ప్రపంచాన్ని, గోవు కాపాడింది. గోవుల్లో కూడా కల్తీ అయిపోతుందా అనే టాపిక్ కూడా రైజ్ అవుతుంది. అవును, ఆవు పేరుంటే ఆవు అంటే ఆవు అంటే చూస్తున్నారు, దాన్ని దానం చేస్తారు. అలాంటి గోవుని దానం చేస్తే నరకం అనుభవిస్తారు. తెలుగును ప్రశ్నలు నమస్తే. మనం ఎన్ గోపాలకృష్ణ గారితో ఉన్నాము, డైరెక్టర్ గారు. అలానే ఒక డైరెక్టర్ గారే కాదు, చాలా రచనలు చేశారు. ఆ రచనలో ప్రధానంగా మనం ఈరోజు ప్రస్తావించబోయేది గోవు గురించి. ఆయన రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో అది చాలా ప్రచురమైంది. తిరుపతి దేవస్థానం వారే స్వయంగా దాన్ని తీసుకొని ప్రచురణ చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం గోపాలకృష్ణ గారితో. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మనం రాసిన గోవు గురించి ఒక బుక్ రాశారు, తిరుపతి దేవస్థానం వారు తీసుకొని వచ్చేసారు. ఆ బుక్ ఏంటి అనేది మీరు ఒకసారి, ఆ సందర్భం, తిరుపతికి దానికి సంబంధం ఏంటి అనేది. నేను బేసిక్గా ఫిలిం డైరెక్టర్ని. చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. నాకు ఎన్టీ రామారావు గారితో బాగా పరిచయం. ఆయన సీఎం అయిన తర్వాత నన్ను హైదరాబాద్కి పిలిపించి డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయాలండి, గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, వాటి మీద డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయాలని నన్ను పిలిపించారు. ఆయన ఉండగా ఒక 10 డాక్యుమెంటరీస్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి స్కీమ్స్, డిఫరెంట్ స్కీమ్స్ మీద అన్ని డాక్యుమెంటరీస్ చేశా. సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది, అక్కడే నా కెరీర్ అంతా. అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ఆయన పిలిపించడం మూలాన్ని ఇక్కడికి వచ్చాను మూలాన్ని ఈ డాక్యుమెంటరీస్తో నాకు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. తర్వాత ఈ డాక్యుమెంటరీస్ 10 చేసిన తర్వాత మీకు మంచి పొజిషన్ ఒకటి ఇస్తాను అని ప్రామిస్ చేశారు. అది నాకు నా అదృష్టం లేదు. ఆయన లేకపోవడం, పదవిలో లేకపోవడం, ఆయన లేకపోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను కదా, హైదరాబాద్లో ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆయన తర్వాత నాకు పాలిటిక్స్లో కానీ వేరే ఎవరితో సంబంధం లేదు, పరిచయాలు లేవు. సరే, ఆయన ఏదో మార్గం చూపించాడు మనకి, డాక్యుమెంటరీస్ చేస్తే బాగానే ఉంటుంది, ఇదే కెరీర్గా పెట్టుకుందాం అనే అభిప్రాయం కలిగింది. అయితే ఏం డాక్యుమెంటరీ చేయాలి, అవన్నీ ఆయన గవర్నమెంట్ స్కీమ్స్ చేసాము, అది వేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నాకు ఎందుకో గోవు గురించి చేయాలని అనిపించింది. అది గోమాత శక్తి నాలో అనిపించిందేమో తెలియదు. అయితే కామధేను అని దాని గురించి కొన్ని పుస్తకాలు చదివి కొంత మ్యాటర్ సేకరించి ఒక రీలు 10 నిమిషాలు ఫిలింలో, అప్పుడు ఫిలిం మీడియం అంతా ఫిలింలో ఉండేది, వీడియో డిజిటల్ ఇంకా లేదు. అంచేత ఫిలింలో చేయాలంటే 10 నిమిషాలు చేయాలంటే నాకు ₹1,00,000 ఖర్చు అయింది. ఫిలింలో చేసి దాన్ని వీడియో కన్వర్ట్ చేసి కామధేను అని టైటిల్ పెట్టాను. గోవు గురించి ఏం చెప్పాలో 10 నిమిషాల్లో ఏం చెప్పాలో చెప్పా. ఇది అందరూ చూసి
ఏంటంటే మతుందా లేదా నాకు గోవా గురించి డాక్యుమెంటరీ ఏంటి, ఎవడు చూస్తాడు దీన్ని, ఏదో ఫ్యామిలీ ప్లానింగ్, ఎయిడ్స్ ఇలాంటివి అంటే గవర్నమెంటే నాకు కొంటారు లేకపోతే వాళ్ళు ఆదరిస్తారు, కానీ ఇది ఎవరు చూస్తారు అన్నారు. అంటే నాకు కొంచెం భయం వేసింది, ఇదేంటి ఇలా అంటున్నారని. సరే గోమాత నాకు చూపించింది, చేసేసాను. అవుట్లెట్ ఎలాగా అనేది క్వశ్చన్ అయింది అప్పుడు. ఆయన అంటే థియేటర్స్లో మెయిన్ ఫిలింకి ముందర డాక్యుమెంటరీస్ అన్ని చూపించేవారు, అది వేరు, ఆ స్కీమ్ వేరు. దీన్ని ఎలాగ బయట పెట్టాలి అనేది అప్పట్లో గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది అవార్డ్స్ కోసం కాల్ఫర్ చేసింది. చేస్తే నా డాక్యుమెంటరీని ప్రవేశపెట్టా. లక్కీగా దాంట్లో నాకు నంది అవార్డు వచ్చింది. వెరీ గుడ్. అదే కామధేను గురించి చేస్తే నంది అవార్డు వచ్చింది, వీళ్ళందరూ నవ్వారు. బాగానే ఉంది, ఇది మనకి శుభ సూచకమే. సో గోవు గురించి మనం ఇంకా ఏదైనా చెయ్యొచ్చు అని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈ గోవు గురించే చాలా మెటీరియల్ సేకరించానేమో, అప్పటికి 10 నిమిషాలే చేయగలిగాను, 1,00,000 అయిపోయిందని ఆగిపోయాను. ఆ మెటీరియల్ అంతా ఏం చేయాలి, దీని ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది. పుస్తకం రాయాలంటే మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలంటే డబ్బు ఖర్చు. వెంకటేశ్వర స్వామి దయ, టీటీడీకి లెటర్ రాశా, అయ్యా నేను ఒక గోమాత గురించి ఒక పుస్తకం రాశాను, మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారట ఇలాంటి పుస్తకాలకి, నాకు ఇస్తానంటే దీన్ని ప్రింట్ చేయించుకుంటాను. వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గా, సార్ ఏదైనా ప్రెస్లో కొటేషన్ తీసుకు పంపించండి మీరు, అలాగే చేద్దాము అన్నారు. సరే ఏదో ప్రెస్లో ఏదో కొటేషన్ తీసుకుని వాళ్ళకి పంపించాక వాళ్ళు బోర్డు మీటింగ్లో పెడతారు ఇలాంటివన్నీ. పెట్టి ఇలాగా ఆయన రాశారు పుస్తకం, వందే గోమాతరం అనే పేరు పెట్టా. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయమని, ఇంత కొటేషన్ అని పంపించారు ఆయన అని బోర్డులో పెడితే, బోర్డులో అందరూ అన్నట్ట గోవు గురించి ఇంతవరకు మన దగ్గర పుస్తకాలు ఏం లేవు, అంచేత ఈ పుస్తకాన్ని మనమే ప్రింట్ చేసి పబ్లిష్ చేద్దాం. ఓకే. దాంతో లెటర్ రాశారు వాళ్ళు, సార్ మేమే ప్రింట్ చేసి పబ్లిష్ చేసి చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టమైతే మాకు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ మీరు చేసి పంపిస్తే మేము ప్రొసీడ్ అవుతాం అన్నారు. టీటీడీ పబ్లిష్ చేస్తానంటే అందుకంటే అదృష్టం ఉంది, బాగుంది అనుకుని అలాగే చేయండి పోనీ, పుస్తకం బయటికి రావాలంతే కదా అని అగ్రిమెంట్ రాసి పంపించా. చేస్తే వాళ్ళు ప్రింట్ చేయించారు పుస్తకం. కోర్స్ వాళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి, కొంచెం లేట్ అయింది. ఓకే. నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను, మొత్తం ప్రింట్ చేసి. ఒకరోజు నాకు లెటర్ రాశారు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి, దాంట్లో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం, మీరు మీ భార్య ఇద్దరు వస్తే ఒక 3 రోజులు మాకు ఆతిథ్యం ఇస్తాం, మీకు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాం, రమ్మని టికెట్ పంపించాను. చాలా సంతోషపడి వెళ్ళాం. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. 3 రోజులు పైకి తీసుకెళ్ళారు, దర్శనం చేయించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. ఈ గోవు గురించి నువ్వు ఇంకా ఏదో చేయాలి అన్నట్టుగా నాకు ఒక ఎంకరేజ్మెంట్ లభించింది. ఓకే, వెరీ గుడ్. సరే ఇంకా దీని మీద ఇంకా పుస్తకాలు అవి చదవడం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అసలు గోవు గురించి వీటి ఎవరు ఏం చెప్పారు, ఋషులు ఏం చెప్పారు అని స్టడీ చేయడం మొదలుపెట్టాను. చేసి చిన్న చిన్న పుస్తకాలు, అంటే ఒక 100 పేజీలు, 90 పేజీలు, 80 పేజీలు అలాగే పుస్తకాలు, కొన్ని పుస్తకాలు రాశాను. పురాణాలకి ఋషులకి గోవుకి సంబంధం ఏంటి అనేది ఒక రైట్ క్యూరియాసిటీ ఉన్నటువంటి అంశం. ఏం చెప్తుంది సార్ పురాణాలు, ఏం చెప్తున్నాయి, గోవుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు పురాణాల్లో, ఋషులు గోవుకి? గోవు విశ్వస్య మాతర, గోవు ప్రపంచానికి తల్లి. అందరికీ ఒక్కొక్క తల్లి ఉంటుంది, కానీ ప్రపంచానందరికీ తల్లి గోమాత. ఓకే. గోమాత, తులసిమాత, గంగామాత, భూమాత, ఇవన్నీ మాతలు, తల్లులు వెళ్ళినాయి
తల్లితో సమానం అనగా అందరికీ అని పురాణాలు చెప్తే, అసలు గోవు గురించి తెలుసుకోవాలంటే వేదం చదవాలి. వేదంలోనే రాశాడు. వేదం చదివితే కానీ గోవు గురించి మీకు తెలియదు. అంచేత మీరు వేదం చదవని వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయాయి కాబట్టి మీకు గోవు గురించి తెలియట్లేదు. అలాగే మీ తల్లిదండ్రులు, వృద్ధులు, ముసలివాళ్ళ గురించి కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళని దూరంగా పెట్టేస్తున్నారు. మీరు గోవుని ఎలా దూరంగా పెడుతున్నారు? దీనికి లింక్ ఏంటంటే వేదం చదవకపోవడం. అని వేదంతో పోల్చి గోవు గురించి తెలుసుకోవాలంటే వేదం చదవాలి అనేది. అలాగే 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఎక్కడైనా సరే గోవు గోవు గోవు. గోవు లేకపోతే అసలు ప్రపంచం లేదు. గోవు ఆత్మ, మన ఆత్మ. గోవు గొడుగు, ప్రపంచానికి గొడుగు, కాపాడేది గొడుగు. ఇంకా మనకి చెప్పింది ఏంటంటే గోవు మొట్టమొదటి గోవుని మనం సృష్టించాడు భగవంతుడు. ఏం చేత తర్వాత మానవుల్ని సృష్టిస్తాం. వాళ్ళకి ఆహారం ఉండదు, ఆహారం ఇవ్వాలంటే గోవు కావాలి ముందు అని గోవుని మొదట్లో సృష్టించాడు. మన మానవులకి ఆహారం కావాలనే దృష్టిలో పెట్టుకుని గోవుని సృష్టించాడు. గోవు మనకి ఇచ్చే ఆహారం ఇంకేం అక్కర్లేదు. అదే గోవు నుంచి ఇచ్చే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవి తింటే చాలు, మనం బతుకుతాం. వేరే తిండి అవసరం లేదు. అన్ని ఉద్దేశంతో భగవంతుడు గోవును సృష్టించాడు. ఈ గోవు మనకే ఆహారం ఇవ్వడం కాదు, దేవతలకు కూడా ఆహారాన్ని ఇస్తాం. ఏ విధంగాను హవిస్సు పూర్వకంగా అగ్నిహోత్రంలో వేసే హవిస్సు గోవు ఘృతం, గోవు నెయ్యి. నెయ్యి లేకపోతే వాళ్ళకి ఆహారం లేదు, దేవతలకి ఆహారం లేదు. అలాగే బియ్యం కూడా వేస్తాం మనం, వ్యవసాయంలో పండించిన బియ్యం. నెయ్యి, పాలు అభిషేకం చేస్తాం, పెరుగు అభిషేకం చేస్తాం. పంచగవ్యాలు అన్నారు వీటిని. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం. గోమూత్రం అంటే తెలుస్తుంది, గోమయం అంటే పేడ. యాక్చువల్గా పేడ అంటాం కానీ పేడ అని అనకూడదు అసలు. గోమయం అనాలి దానికి. ఈ 5ంటికి ఉండే ఇంపార్టెన్స్ ఎంత అంతా కాదు. ప్రపంచంలో మనం ఆయుర్వేదం వాడుతున్నాం, మెడిసిన్స్. ఆయుర్వేద మెడిసిన్స్లో ఈ పంచగవ్యాలు లేకుండా అసలు ఆయుర్వేదం లేదు. టాప్ ప్రియారిటీ అనమాట దీనికి. అలాగే దేవతలకు ఆహారాన్ని ఇచ్చేది గోవు, సరే మనుషులకు ఆహారాన్ని ఇచ్చేది గోవు. ఇలాగా అన్నిటితో లింక్ అయిపోయి గోవుని అంత ఇంపార్టెన్స్ ఏర్పడింది. ఇంకా ఋషులు, అసలు ఈ గోవు క్షీరసాగర మథనంలో పుట్టింది. కామధేను, నంది అనే గోవు. ఆ గోవుని ఎవరికి ఇవ్వాలి, ఎవరు పోషిస్తారు అని ప్రశ్న వచ్చింది బ్రహ్మగారికి. అప్పుడు దీనికి తగిన వాళ్ళు ఋషులు. ఋషులైతేనే దీన్ని జాగ్రత్తగా, దీని మహిమ తెలిసి వేదం తెలిసిన వాళ్ళు, దీన్ని పూజించగలిగిన వాళ్ళు, దీన్ని పోషించగలిగిన వాళ్ళు ఋషులు అని చెప్పి ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క ఆవుని ఇచ్చుకుంటూ వచ్చారు. ఋషులందరూ కూడా దాన్ని చాలా గౌరవంగా, చాలా భక్తి శ్రద్ధలతో పోషిస్తూ దాని మూలాన ఉపయోగం పొందుతూ వాళ్ళు, వాళ్ళకి ఆహారం ఏమిటి, పాలు తప్ప ఆహారం ఏమక్కర్లేదు వాళ్ళకి, ఋషులకి. సో వాళ్ళ ఆహారాన్ని సేవిస్తూ వాటిని పోషిస్తూ ఇలాగ ప్రతి ఋషికి కూడా కొన్ని గోత్రాలు మనకందరికీ గోత్రాలు ఉంటాయి. ఆ ఋషుల పేరుతోనే గోత్రాలు వచ్చాయి మనకి. సో అక్కడి నుంచి ఆవు గురించి ఋషులు, ఋషుల గురించి మన గోత్రం ఇలాగా లింకప్ అయిపోయిందనమాట. చాలాగా ఏ ఋషి, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు, అందరితో అంబరీషుడు, ఏ ఋషిని తీసుకున్నా నేను 40 మంది ఋషుల గురించి రాశాను. సో ఈ 40 మంది ఋషులు సమస్త ప్రాణికోటికి జీవనాధారం ఋషి. ఈ ఋషులందరూ కూడా దీన్ని పోషించేవారు కాబట్టి ఋషులకి ఏం కావాల్సిన అది అమృతంలాగా పాలంటే, అసలు గోవు పాలంటేనే అమృతం.
అవును. దానికి సాటి పాలు లేవు. తల్లి పిల్లలకి పాలు ఇవ్వలేని సమయంలో ఎవరైనప్పుడు గోవు పాలని వాడతారు. అంతటి పవర్ఫుల్ గోవు పాలంటే, అంతటి ప్రాశస్త్యం ఉంది దానికి. అది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అసలు గోవు పాలు దొరకడం చాలా కష్టం అండి. దేశీయ గోవులని ఉన్నాయి దీంట్లో. అంటే సనాతన ధర్మం గోవు ఎప్పటి నుంచో ఉంది మనకి. అవును. అయితే ఈ మధ్య నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఈ గోవుల్లో కూడా రకాలు ఉన్నాయి కదా, దేశీయ గోవుని లేకపోతే జెర్సీ ఆవులని, కరెక్ట్, జెర్సీ గోవులని, ఈ రకాలు ఉన్నాయి కదా. శ్రేష్టమైన గోవు ఏంటి అనేది గోవుల్లో కూడా కల్తీ అయిపోతుందా అనే టాపిక్ కూడా రైజ్ అవుతుంది. అవునవును. ఇది సనాతన ధర్మం పూర్వకాలం నుంచి వచ్చేది. గోవులు ఉన్నాయి. కాకపోతే రెండో రకం అనేది అసలు ఇంతవరకు మనకు తెలియదు. ఈ మధ్యనే వచ్చేవి. ఆ జెర్సీ గోవుని ఎక్కడ వచ్చిందంటే, అసలు మన జాతీయ గోవులు లేక క్రాస్ బ్రీడ్ ఇంకో దాంట్లో క్రాస్ చేయించి దీనికి సంతానాభివృద్ధిని చేస్తున్నారు. ఆ క్రాస్ బ్రీడ్ మూలాన్ని అసలు గోవు యొక్క మహత్యం, దాని పాలు, దాని విలువలు, దానికి పోషక పదార్థాలు మొత్తం అన్నీ నశించిపోయాయి. ఓకే. అంచేత ఆ జెర్సీ ఆవును అనేది క్రాస్ బ్రీడ్ యొక్క సంతతి. దాన్ని అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు, దాని పాలు తాగకూడదు, దాన్ని పూజ చేయకూడదు, దాన్ని దానం చేయకూడదు, ఏం చేయకూడదు. ఎందుకు పనికిరావద్దు. అంటే గోదానంలో కూడా పనికిరాని పనికిరాదు. ఓకే ఓకే. అస్సలు నిషిద్ధం అన్నమాట. ఇది విషం. ఓకే ఓకే. అంత ప్రాముఖ్యత ఉంది. దేశీయ గోవులు మన ఒంగోలు జాతి, లేకపోతే కొన్ని స్టేట్స్, చాలా స్టేట్స్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. ఎంచేతంటే మనం ఎప్పుడైతే మనం పోషించట్లేదో ఫారినర్స్ దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు. పేటెంట్ రైట్స్ వాళ్ళు తీసుకున్నారు. దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిసింది, మనం గ్రహించట్లేదు. పేటెంట్ రైట్స్ కూడా వెళ్ళిపోయినాయా? పేటెంట్ రైట్స్ మూత్రానికి పేటెంట్ రైట్ తీసుకున్నారు వాళ్ళు, గోమూత్రానికి. సో ఎంత ఇంపార్టెన్స్ బ్రెజిల్లోనూ అక్కడ కూడా ఈ ఆవులు అంటే చాలా ప్రీతి. ఓకే. చాలా వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మన గుజరాత్లో కూడానండి ఈ జెర్సీ ఆవులు దొరకవు, అసలు కనబడవు. అన్ని దేశీయ ఆవులే గుజరాత్లో చాలా ప్రశస్తం. చాలా నెయ్యి, పాలే దొరకనప్పుడు మనకి పాలే దొరకట్లేదు. అవును. అసలు దేశీయ ఆవులు తక్కువ పాలు ఇస్తాయి, జెర్సీ ఆవులు ఎక్కువ ఇస్తాయి. ఎక్కువ ఇవ్వడం మూలాన్ని అమ్ముకోవడం, గోపాలని చెప్పి అమ్ముకోవడం, ఏదో బిజినెస్ కమర్షియల్గా జెర్సీ ఆవులని పోషిస్తున్నారు అందరూ. ఓకే. అమ్మకానికి బిజినెస్ పరంగా. కానీ దేశీయ ఆవులు చాలా తక్కువ పాలు ఇస్తాయి, 6 లీటర్ ఇస్తాయి. అది దేనికి వాడమన్నాడంటే భగవంతుడికి అభిషేకానికి, అయితే రోగగ్రస్తులైన పేషెంట్స్కి, లేకపోతే పసిపిల్లలకి, చదువుకునే పిల్లలకి వాడితే బుద్ధి వికసిస్తుంది, బాగా తెలివితేటలుండి బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తారు అనేది. ఓకే ఓకే, సూపర్ అండి. అలాగా గోవు, దేశీయ గోవు, జెర్సీ గోవు అనేది ఆ విషయం చాలామందికి తెలియదు. ఎలాగ దీన్ని పెట్టాలంటే జనరల్గా కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి. గోవుకి గంగడోలు అని ఉంటుందండి ఇక్కడ. అవును. ఆ గంగడోలు చాలా లూజ్గా, చాలా పెద్దదిగా ఉంటుంది. అది జెర్సీ ఆవుకు ఉండదు. ఓకే. అలాగే 2 కొమ్ములు కూడా నీట్గా అందంగా ఉంటాయండి, వంకరలు తిరిగిపోయి ఉండవు, చాలా అందంగా ఉంటాయి. అదొకటి లక్షణం. తోక కూడా మంచి వెంట్రుకలు, బాగా పొడవుగా నేలను తాగేట్లా అంత పొడవైన తోక ఉంటుంది. తర్వాత కలర్ ఒకే కలర్లో ఉంటాయి, పచ్చ మచ్చలుగా ఉండవు. ఇలాగ లక్షణాలన్నీ కొన్ని చూడగానే చెప్పచ్చు, కొన్ని ఓకే అనుభవంతో. ఆవుల్లో ఉండే విశిష్టత గురించి చాలా రకాల డిబేట్లు ఉన్నాయి గురుగారు. ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని ఆవులో ఉండే కొన్ని భాగాలు. అసలు ఆవులో ఉండే భాగాలు, ఒక విశిష్టత, దాని గురించి కూడా ఒక వర్ణన ఉంది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇలాంటి లక్షణాలు ఉన్న గోవు దేశీయ గోవు అని అన్నాం. దీనికి దేని పాలల్లోనే పోషక పదార్థాలన్నీ ఉంటాయి, అందుకే అవి ప్రశస్తం. ఈ జెర్సీ ఆవుకి లేవు. ఇప్పుడు
ఈ దానం చేయడంలో కూడా ఉమ్. జెర్సీ ఆవు పనికిరాదు అనేది ఉంది. అది ఇప్పుడు తెలియక అది చేయించే బ్రహ్మకి తెలియదు, చేసే వాళ్ళకి తెలియదు, చేసుకునే వాళ్ళకి తెలియదు. ఓకే. జెర్సీ ఆవు అనేది తెలియదు వాళ్ళకి. ఆవు పేరుంటే ఆవు అంటే చూస్తున్నారు, దాన్ని దానం చేస్తున్నారు. అది చాలా తప్పు పని చేస్తున్నారు తెలియతే. అది ఆ జ్ఞానం లేదు. ఈ జెర్సీ అనేది పనికిరాదు అనేది చాలామందికి తెలియదు. ఈవెన్ వెటర్నరీ డాక్టర్లు కూడా స్పెసిఫై చేసి చెప్పరు వాళ్ళు. ఆవు 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 అంతే, అదే అలా వెళ్ళిపోతుంది. ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే మన పూర్వం నుంచి కూడా ఈ సెకండ్ బ్రీడ్ లేదు కాబట్టి మనకి ఆ డిఫరెన్స్ అనేది జనరల్గా వచ్చింది తప్ప ఇప్పుడు ఈ రోజుల్లో ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భారతం అనుశాసనిక పర్వంలో రాశాడు, శాంతి పర్వంలో రాశాడు. ఇవన్నీ లక్షణాలే. గోవుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి గోవుని దానం చేయాలి, ఎవరు దానం చేయాలి, ఎలాంటి వాడు దానం చేయాలి, ఎలాంటి వాళ్ళకి దానం చేయాలి, ఇవన్నీ కొన్ని శ్లోకాలు, 100 శ్లోకాలు రాసినాయి. ఓకే, క్లుప్తంగా కొన్ని చెప్పండి. అంటే బక్క చిక్కిపోయినవి, పాలు ఇవ్వలేనివి, దూడ లేనివి, ఎందుకు పనికిరావు అనుకున్నవి, అంటే ఇంకా దానికి పాలు ఎందుకు ఇవ్వదు, దాని సంతానాభివృద్ధికి పనికిరాదు, ఎందుకు పనికిరాదు అనుకున్న గోవుని దానం చేయకూడదు. కఠోపనిషత్తులో చెప్పారు దీన్ని. అలాంటి గోవుని దానం చేస్తే నరకం అనుభవిస్తారు. మంచి ఆవు, పాలిచ్చే ఆవుని ఆ టైంలో దానం చేసే టైంలో పాలు ఇవ్వాలి. దూడ ఉండాలి, దూడతో కలిసి కానీ దానం చేయకూడదు. దాన్ని అలంకరించాలి. కొమ్ములకి గిట్టలకి వెండి కానీ బంగారం కానీ తొడుగులు తొడిగి దాన్ని అలంకరించి దానం చేయాలి. ఎలాంటి సొమ్ముతో దానం చేయాలి, ఎలాంటి సొమ్ముతో కొన్న ఆవుని దానం చేయాలి, తన కష్టార్జితమై ఉండాలి. లంచాలు తీసుకున్న డబ్బుతో గోవును కొని దానం చేస్తే ఫలితం లేదు. స్వార్జితంగా కష్టపడి సంపాదించి దాన్ని ఆవును కొని తను కొంతకాలం పోషించి దాన్ని అనుభవించుతాను, దాన్ని పోషించి అది ఒక వేద పండితులకి దానం చేయమని ఉంది. వేదం చదువుకున్న వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది. దీన్ని అమ్మరు, దీన్ని పోషిస్తారు. ఋషులు ఎలా అయితే దీన్ని పోషించారో ఈ వేద పండితులు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి పూర్తిగా ఆహారం నీళ్లు ఇచ్చి దాన్ని బ్రతుకున్నంతకాలం దాన్ని పోషించి దాన్ని వాళ్ళు అనుభవించి పోషించగలరు. కాబట్టి అలాంటి వేద పండితులకి దానం చేయమని ఉంది. ఓకే, ఇలాగా డిఫరెన్సియేషన్. మిగిలిన దానాలు దానం కాదు. ఊరికే 10 రూపాయలు ఇచ్చి గోదానం అనేస్తే అయిపోదు. దాన్ని ఆ గోవుని పోషించడానికి ఎవరైతే దానం తీసుకుంటున్నారో వాళ్ళకి సహాయంగా ఒక ఏడాదైనా కనీసం ఆ గోవును పోషించే శక్తి ఉండే డబ్బు కూడా ఇవ్వాలి పోషించడానికి వాళ్ళకి అనువుగా. గోమాత అన్నదాత అనుబంధం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అని చెప్పి చాలామంది చేస్తున్నారు. వ్యవసాయంలో గోమాత పాత్ర ఏంటి అంటే అన్నదాతకి గోమాతకు ఉన్న రిలేషన్? గోవు భారతదేశ సంపదకు పునాది. గోవు లేకపోతే భారతదేశం లేదు. దానికి ఇందాక అనుకున్న ఆహారం కూడా లేదని. భారతదేశం బతకడానికి గోవు కావాలి. ఏ విధంగా అంటే గోవు ఎద్దు, గోవు అమ్మ అనుకుంటే ఎద్దు నాన్న. అలాగా వాళ్ళిద్దరిని కూడా మనం పోషించగలిగితే గోవు పాడి పంటలు ఇస్తుంటే ఎద్దులు కూడా దానికి వ్యవసాయానికి ఉపయోగిస్తాయి. కాడెద్దులు ఎకరాల దున్నాలంటే ఎద్దులు కావాలి. ఈ మనకి వేరే ఇంజన్లు అక్కర్లేదు, డీజిల్స్ అక్కర్లేదు, ట్రాక్టర్స్ అక్కర్లేదు, ఉండకూడదు, అది పనికిరాదు. గోవుతో ఎద్దులతో దున్నితేనే, నాగలతో దున్నితేనే సరైన లోతుకి వెళ్ళడం, భూమిని సక్రమంగా ఉంచడం, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంచడం. ఈ డీజిల్ అవి ఉపయోగించి ట్రాక్టర్లు ఉపయోగిస్తే కలుషితం అయిపోతుంది, భూమి కూడా కలుషితం అయిపోతుంది. అంచేత ఎద్దులతోనే వ్యవసాయం చేయాలి అనేది ఫండమెంటల్.
ఎప్పటి నుంచో వస్తున్నది మనకి. అవే బరువులు మోసి బస్తాలు మోసి ఇంటికి తీసుకొచ్చి పడేస్తాయి బళ్ళల్లో. సో మన వ్యవసాయానికి పూర్తిగా ఎద్దులు ఆవులు అవసరం. దాన్ని వదిలేసేదో టెక్నాలజీ అని యూరియా అని మందులని ఇవన్నీ వాడడం అనేది శుద్ధ దండగా చాలా తప్పుడు పనులు జరుగుతున్నాయి. ఓకే. పైగా రైతుకు రూపాయి కష్టం ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. గోమూత్రం గోమయం అదే ఎరువు, అదే వ్యవసాయానికి పంటలకి అవసరం. ఓకే. ఇలాగా గోవు ఎన్ని విధాల మనకి ఉపయోగిస్తుంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. రైతులు పూర్తిగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, యూరియాల కోసం వెళ్లకుండా గోమయం గోమూత్రంతో దాంట్లో ఈ వేపాకు తులసి ఇలాంటివన్నీ కూడా కలిపి ఎరువులు తయారు చేస్తారు. అలాంటి ఎరువులతో చేసిన పంటలే ఆర్గానిక్ ఫుడ్, మనకి ఆరోగ్యకరమైంది, హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడేది ఈ సేంద్రియ వ్యవసాయం, గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం అనేది దాంతో వచ్చింది. ఇప్పుడు పద్మశ్రీ పాలేకర్ గారు వీళ్ళందరూ కూడా అదే సృష్టించి చెప్తున్నారు అందరికీ కూడా. ఓకే. మనకిక్కడ జయరాములు గారు కూడా ఉన్న హైదరాబాద్లో, ఆయన కూడా ఓన్లీ నైసర్గిక వ్యవసాయం, ఈ పురుగుల మందులు ఇవన్నీ వాడకూడదు, అలాంటి వ్యవసాయమే మనకి ఆరోగ్యకరమైనది. అలాగా ఇప్పుడు డీజిల్ అక్కర్లేదు, డీజిల్ గోమూత్రం నుంచి డీజిల్ చేస్తున్నారు, గోమయం గోమూత్రం నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఏరోప్లేన్లు నడుస్తున్నాయి, గడియారాలు నడుస్తున్నాయి. చాలా రీసెర్చ్ చేశారు ఇవన్నీ కూడా, ఊరికే చెప్పుకునేవి కాదు, రీసెర్చ్లో దాన్ని. అందుచేతనే ఒక ఆవు పాలు ఇవ్వట్లేదని దాన్ని చంపేయద్దని అంటారు, పాలు ఇవ్వట్లేదని దానికి ఫుడ్ పెట్టద్దు అంటున్నారు. పాలు కాదు ముఖ్యం, పాలు చాలా తక్కువ ఇస్తుంది, మంచివి పాలు మంచివి, అది వేరే సంగతి. పాలు కాదు ముఖ్యం, దాని గోమయం గోమూత్రం. ఓకే. అది బ్యాంకుల్లో దాచి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి కిలో ఎంతకని గోపేడని అమ్ముతున్నారండి, విదేశాల్లో కొంటున్నారండి. ఓకే. అలా మనం చాలా నెగ్లెక్ట్ పారేస్తున్నాం. అది వ్యవసాయానికి ఎంతో ఎరువు, చాలా ఖర్చు లేని ఎరువు, కొనక్కర్లేదు. మనం రైతు దాని దగ్గర ఉండే గోమయాన్ని గోమూత్రాన్ని ఉపయోగించుకుంటే, అంటే మిగిలిన జంతువుల కంటే కూడా ఈ 4 కాళ్ళ ప్రాణుల్లో గోవుకి టాప్ ప్రియారిటీ. ఓకే. అంచేత దాని ఈ పంచగవ్యాలు పూర్తిగా అన్ని విధాలు అందరికీ ఉపయోగిస్తాయి. కాబట్టి గోవుని మనం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని పోషించాలి, దాన్ని రక్షించాలి. పూజ చేయడమే కాదు, పూజ అంటే పసుపు కుంకుమ పువ్వులు పెట్టి పూజ చేయడం కాదు, దానికి ముఖ్యంగా ఆహారాన్ని పెట్టి దాన్ని ఆరోగ్యవంతంగా. ఇప్పుడు రోజుల్లో మనం ప్రతి ఇంట్లోనూ గోవు ఉండాలండి. గోవు ఉంటేనే ఆ ఇల్లు స్వర్గం, గోవు లేకపోతే నరకం. అదే గోవుకి స్వర్గానికి నరకం, ఇది స్వర్గానికి నిచ్చిన అంటారు కదా. అది ఈజ్ ఎ స్టెప్ టు హెవెన్. ఓకే. ఈజ్ ఎ పాస్పోర్ట్ టు హెవెన్ అని కూడా అనేసారు దాన్ని. అది లేకపోతే వైతరణి నది దాటి స్వర్గానికి వెళ్ళడం కుదరదు. గోదానం చేసిన వాళ్ళే వైతరణి నదిని దాటగలరు, గోవును పోషించిన వాళ్ళే, చేసిన వాళ్ళే వైతరణి నది దాటి నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్ళగలరు అనేది వేదాల్లో పురాణాల్లో ఉపనిషత్తుల్లో ఉంది. అదేవిధంగా మనం పోయినప్పుడు 11వ రోజున కానీ గోవుని దానం చేయడం అనేది ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ అందరూ కూడా పాటించేది. హిందూ ధర్మం అయినా కూడా అందరూ పాటించేది. గోదానం చేస్తే స్వర్గానికి వెళ్తాడు అనేది ఇస్ ఏ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. అంచేత అసలు ఇంట్లో మనం గోవుని పెట్టుకోకపోతే దానికి సేవ చేసే అవకాశం కూడా దొరకదు మనకి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గోవుని పెట్టడానికి ఛాన్స్ లేదు, అపార్ట్మెంట్స్ అయిపోయాయి. అంచేత లేదు. కొన్ని గోశాలలో గోవుల్ని పోషకాలు వాళ్ళు చూస్తారు కాబట్టి గోవుని అక్కడ పెట్టమన్నారు. అక్కడ పెట్టి దాని పోషణ జరిగేట్లా చూడండి. దాని పోషణ జరిగేట్లా చూస్తే అది మనకి ఉపయోగిస్తుంది.
గోవుకి 3 సార్లు ప్రదక్షిణ చేయమన్నారు. ఉమ్. దానికి ఏదైనా గడ్డి పెట్టండి. మనం తినం గడ్డి, మనం ధాన్యం తీసేసుకుని గడ్డి పారేస్తాం. ఆ గడ్డి దానికి పెడితే చాలు. ఆ నీళ్ళు ఎక్కడొక్కడ తాగుతుంది అది. మనం పెట్టచ్చు, బకెట్తో నీళ్లు పెట్టచ్చు, మనకి ఖర్చు లేదు, దానికి పోషకం అది. అలాగా గోవు మన ఏమీ అడగదు, పరోపకారం చేస్తుంది, మనకి పాలిస్తుంది. ఎక్కడో మేసి అడవుల్లో తినేసి ఎక్కడో నీళ్ళు తాగేసి ఇంటికి వచ్చి పాలిస్తుంది మనకి. పాలంటే అమృతం. దాని మజ్జిగ చాలా ఉపయోగమైంది. ఆయుర్వేదంలో ఇవన్నీ చెప్తారండి. దీంట్లో మా పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉన్నా కూడా పాడవదండి. అది 100 సంవత్సరాలు ఉన్నా కూడా నిల్వ ఉండదు. ఓకే. మిగిలిన నూనెలు, నెత్తులు అది పాడైపోతాయి. కానీ గోవుకి సరైన నెయ్యి తీసుకుంటే అది అంతకంటే ఆరోగ్యమైన పదార్థం లేదు అసలు. ఓకే. ఓకే. ఇలాగా గోవు గురించి ఈ అన్ని పురాణాల్లో చెప్పిన కథలే అందరూ మనం ఆచరించవలసినవి. దాని పోషణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. దాన్ని చంపొద్దు, అది పాలివ్వకపోయినా పర్వాలేదు, దాని గోమూత్రం, గోమయం ఉంటే చాలు మనకి, అదే ఐశ్వర్యం, అదే భారతదేశ సంపద అని మనం గట్టిగా చెప్పచ్చు, అందరినీ నమ్మించవచ్చు. అందుకే వ్యవసాయానికి ఎద్దులు, ఆవు ముఖ్యం, కానీ ఎరువులు, పోషక పదార్థాలు కాదు. అది ఎక్కువ ఈల్డ్ ఇస్తోంది అని అనుకున్నా కూడా తప్పేది. గోమయం, గోమూత్రంతో చేసిన ఎరువులతో ఎక్కువ ఆహార పదార్థాలు కూడా ఇస్తుంది మనకి, ఎక్కువ ధాన్యం పండిస్తుంది. అది చాలా ఆరోగ్యకరమైనది. ఆర్గానిక్ అనేది దానికి విషతుల్యం లేదు. అలాగే వాతావరణం, గాలి, నీరు కలుషితం కాకుండా చేస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటి చెప్పండి, గంగ చాలా పవిత్రమైంది అంటాం. గంగని అసలు భగీరథుడు పైనుంచి కిందకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తే నేను రానని చెప్తుంది గంగ. ఏం ఎందుకమ్మా నువ్వు రానంటున్నావు, అందరూ కోరుకుంటున్నారు మా వాళ్ళు, గంగ కావాలి భూమి మీద అని అంటే, అందరూ పాపాత్ములు, ఆ పాపాత్ములందరూ నాలో స్నానం చేస్తే నేను కలుషితం అయిపోతాను, నేను మాత్రం రానక్కడికి. అప్పుడు బ్రహ్మగారు వరం ఇస్తాడు, ఎంతమంది పాపాత్ములు ఎంత స్నానాలు చేసినా నువ్వు కలుషితం కావు. ఒక కావు వచ్చి నీ దీనిలో నీళ్లు తాగితే, నీ గంగలో నీళ్ళు తాగితే నువ్వు పవిత్రమైపోతావు. ఓకే. గంగని కూడా పవిత్రం చేయగల కెపాసిటీ ఉన్నది ఆవు. ఓకే. ఇంకా దీనికంటే ఈ దాని పవిత్రతని మనం ఎన్ని విధాలుగా ఎన్ని చెప్పుకున్నా అది తెలుసుకోలేకపోతే మన దౌర్భాగ్యం. ఈ రోజున దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే, రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని ఏదో జంతువులా చూస్తున్నామంటే అది సరి అయింది కాదు. గోవుకి కనిపిస్తే నమస్కారం చేయాలి, కాళ్ళనున్న చెప్పులు కూడా తీసేసి నమస్కారం చేయాలి. అంతటి పవిత్రమైన ప్రాణిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా గోవుని ప్రార్థించారు. ఓకే. ఇంకా తారతమ్యం లేదు. లక్ష్మీదేవి, గోమయంలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి నీలో ఇంతమంది దేవతలు ఉన్నారు, నన్ను కూడా నీలో చేర్చుకోమని అడిగిందిట గోవుని. గోవులందరూ మీటింగ్ పెట్టుకుని లక్ష్మీదేవి చంచలం, ఎప్పుడును ఇవాళ వస్తానంటుంది, రేపు పోతానంటుంది, ఆవిడతో పెట్టుకోకండి, మన దగ్గర వద్దు ఆవిడ అన్నట్ట. అదే విషయం చెప్పేట, వద్దమ్మా నువ్వు మా దగ్గర వద్దు. అయ్యయ్యో, ప్రతి వాళ్ళు లక్ష్మి కావాలని మమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటారు, నేను మీ దగ్గర ఇలా చులకనైపోయానంటే వాళ్ళు కూడా నన్ను పూజ చేయడం మానేస్తారు. మీ ఏమైనా సరే, ఎక్కడైనా సరే మమ్మల్ని మీలో స్థానం ఇవ్వాలి అని కాళ్ళు పట్టుకుందట లక్ష్మీదేవి గోవుని. అప్పుడు గోవు ఆలోచించుకొని, సరే ఇంత ప్రాధేయపడుతుంది కాబట్టి అయితే మా మూత్రం మా గోమయంలో ఉండు అన్నట్టు. మహాప్రసాదం, నువ్వు ఎక్కడ ఉండమన్నా సరే అని చెప్పి గోమయంలో, గోమూత్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఓకే. అంచేత ఆ పేడకి అంత ప్రాశస్త్యం వచ్చింది. యాక్చువల్గా పేడ అంటే లక్ష్మీదేవి.
ఓకే. అందుకే మనం ఇల్లు అల్లుకోవడం. ఈ యాగం చేసేటప్పుడు ఈ గోమయంతో శుద్ధి చేసిన స్థలంలో యాగం చేయమన్నాడు, ఓకే. అగ్నిహోత్రం పెట్టమన్నాడు. ఓకే. అలాగే మనిషి పోయిన తర్వాత శవాన్ని దహనం చేసేటప్పుడు కూడా గోమయంతో అలకమన్నారు. ఓహో. అంతటి పవిత్రం అండి అది. ఓకే. అంతటి అట్ ఎనీ స్టేజ్ మనిషికి గోవుతో ముడిపడి ఉంది లైఫ్. సరే, ఇది ఆవు చుట్టూ కొన్ని కథలు ఉంటాయి. ఆవుకి హిందూ దేవుళ్ళకి ఉన్న సంబంధం అని చెప్పేసి వాటి నుంచి మచ్చుకు కొన్ని మీరు అబ్జర్వ్ చేసింది, రీసెర్చ్ చేశారు కాబట్టి. రఘువంశాన్ని నిలబెట్టింది గోవు. దిలీప్ మహారాజు ఒకసారి స్వర్గానికి వెళ్ళొస్తూ దారిలో ఒక ఆవు కనిపిస్తే దాన్ని గమనించకుండా దానికి నమస్కారం చేయకుండా వెళ్ళిపోయాడు. ఓకే. దాంతో గోవు కోపం వచ్చింది. నీకు సంతానం కలగరు అని శాపం వచ్చేసి. ఓకే. అంటే గోవు కనిపిస్తే నమస్కారం చెయ్యాలి మనం, ప్రతి వాడు కనీసం నమస్కారం, తర్వాత గడ్డి పెట్టడం అన్నీ వేరే సంగతి. అంటే అంతటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అలా. అప్పుడు ఆయన ఏం చేయాలి, ఎంత పొరపాటు చేసాం మనం అని ఆయనే తెలియ గురువు గారు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా జరిగింది, ఏం చేయాలి? ఆ శాపం, గోవు యొక్క శాపం పోవాలంటే నువ్వు గోవుని సేవించాలి. గోవుని సేవించడం అంటే ఇంకా నీకు రాజ్యం కూడా వదిలే, గోసేవలో పడు. రాత్రి పగలు ఆ గోశాలలో కూర్చోను. గోవుకి ఏం కావాలో చూడు. నువ్వు కానీ నీ భార్య కానీ ఇద్దరు, మహారాజు మహారాణి ఇద్దరు కూడా గోసేవ చేయండి. గోవు కనికరించి మిమ్మల్ని మీకు సంతానం కలిగేట్లా చేస్తుందని సలహా ఇచ్చాడు ఆయన. ఓకే. అప్పుడు ఆయన రాజ్యాంతా వదిలేసి గోవుని తీసుకుని అడవికి వెళ్ళడం, దాన్ని మేపడం. అది కృష్ణ భగవానుడే చేశాడు, గోవుని మేపడం అనేది గోపాలుడుగా. అలాగా అది దానికి నీళ్లు పెట్టేకి వీళ్ళు నీళ్లు తాగడం, దానికి ఆహారం పెట్టేకి వీళ్ళు ఆహారం తినడం, అది పడుకుంటే వీళ్ళు పడుకోవడం, అది లేస్తే వీళ్ళు లేవడం, అంతటి శ్రద్ధగా చేసాడు. గోసేవ అంటే అదనమాట. దానికి ఏమాత్రం ప్రమాదం రాకుండా, ఏమాత్రం హాని జరగకుండా, ఏమాత్రం దెబ్బలు జరగకుండా దాన్ని సేవిస్తూ వచ్చారు రాత్రి పగలు. ఇంకా అన్నీ వదులుకుని రాజు మహారాజు ఆయన చేయవలసిన అవసరం ఏంటి? అవును. కృష్ణుడితో పోలుస్తారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి లేని లోటే ఉంది. ఆవును పోషించాలి, ఆవును కాపాడవలసిన, ఆవును మేపవలసిన పని ఏమిటి ఆయనకి? అది రామావతారంలో మహారాజు అయ్యుండి గోవుల్ని పోషించడానికి తన సమయం దొరక్క గోవుని పోషించలేకపోయాను అంచేత గోవుని సేవించడానికి కృష్ణావతారం ఎత్తి గోవుని పోషిస్తాను అని కృష్ణావతారం ఎత్తాడు. దశావతారాల్లో ఎంతటి అర్థం ఉందో చూడండి. అంచేత గోవుని కాపాడడమే పనిగా పెట్టుకున్నాడు కృష్ణుడు. యాదవుల్లో మహారాజు కృష్ణుడైతే పశువులు గోవు, దాని యోగక్షేమాల కోసం చాలా కష్టపడ్డాడు. గోవు ఆరాధ్య దేవత. ఓకే. శివుడికి గోవుకి సంబంధం ఏదో అన్నారు, శివుడు ఎద్దుని అంటే నంది అంటాం, ఎద్దుని వాహనంగా చేసుకున్నాడు. తనకు మహోపకారం చేసింది ఎద్దు, ఆవు అని ఆయనకి తెలుసు. ఏం చేతంటే తనకి ఆహారాన్ని ఇచ్చేది, హవిస్సు ఇచ్చేది గోవు పాలు, లేకపోతే అభిషేకం. కాబట్టి ఏ పాలతోనూ అభిషేకం చేయకూడదండి శివుడికే కాదు దేవతలకి. అభిషేకం అని ఏవో పాలు కొని పట్టుకెళ్ళిపోయి పోస్తాం మనం, అది మహాపాపం. గోక్షీరమే వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు మెచ్చేది. అంచేత గోక్షీరాన్నే ఉపయోగించాలి. పొరపాటుని ఇప్పుడు ఈ రోజుల్లో కరెక్ట్ అయిన గోక్షీరం దొరకదు మనకి. ఆయనకి వద్దామన్నా కూడా దొరకట్లేదు. నిక్కచ్చిగా దేశీయ ఆవు దగ్గర నుంచి తీరిన పాలు దొరకవు. అంచేత
దానికి ఈ రోజుల్లో కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే ఏ పాలైనా అభిషేకం చేస్తే గోక్షీరేణ స్థపయామి అని మనం మంత్రం చదివితే అవి గోపాలైపోతాయి. ఓ ఓకే ఓకే. కనీసం గోవుని తలుచుకుని పోస్తే చాలు, అంతటి ప్రాముఖ్యత ఇచ్చాడు. అలాగే క్షీరసాగర మథనంలో విషం, కాలకోట విషం బయటకు వచ్చింది. ఆ విషాన్ని ఎవరు మింగుతారు? ఎవరికి అర్హత లేదు, ఎవరు మింగలేరు ఆ విషయాన్ని. శివుడే లేకపోతే, శివుడే ఒప్పుకోకపోతే ఆ హాలాహలాన్ని మింగేవాళ్ళు ఎవరు లేరు. ఆ హాలాహలాన్ని తనే మింగడానికి రెడీ అయ్యాడు శివుడు. దానికి పార్వతికి కూడా భయపడింది, ఆయన మింగేస్తున్నాడు, విషం ఏమైపోతున్నాడు, నేను మింగట్లేదు, ఇక్కడ వరకు పెట్టుకున్నానని గొంతుకులో పెట్టుకుని ఆయన దాన్ని భరించాడు. అలాంటి విషం అది. ఆ విషం లేకపోతే అసలు ప్రపంచం స్మాష్, బాంబులు ఎందుకు పనికిరావు ఆ విషం. అలాంటి విషం అది. అలాంటి విషం తను తాగుతున్నప్పుడు ఇలా నోట్లో పోసుకునేటప్పుడు కొన్ని చుక్కలు కింద పడ్డాయట. కింద పడబోతుంటే ఈ ఆవు వచ్చి, ఎద్దు వచ్చి తినేసింది. అందుచేత నేను కాపాడడం కాదు ప్రపంచాన్ని, గోవు కాపాడింది. అంచేత నువ్వు నా వాహనంగా ఉండు. నీ అంతట పరమ భక్తులు, దేశాన్ని కాపాడిన వాళ్ళు ఇంకెవరు లేరు, నువ్వే అని చెప్పి గోవుకి అంత ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు నా వాహనంగా ఉండాలన్నాడు. ఊరికే వాహనం అంటే ఊరికే అది ఎక్కి ఇది ప్రయాణానికి ఉపయోగించే వాహనం కాదండి. శివుడికి అత్యంత ఆత్మీయులు, శివుడు లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎదిగిచ్చాడండి. అంచేత నందిగా నా ఎదురుకుండా నువ్వు ఉండాలి అనే స్థానం ఇచ్చాడు నందికి. అది నంది, ఎద్దు, ఆవు, గో సంతానం, గో సంతతి అన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. మనం అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివలింగానికి ఎదురుకుండా నంది ఉంటుంది. నంది 2000 తుల కొమ్ములను చూసి దర్శనం చేయమంటారు శివుణ్ణి. చేస్తే కైలాసం వెళ్ళిన ఫలితం వస్తుంది. అంతటి ప్రియారిటీ ఇచ్చారు. తర్వాత నాకు ఒక జెండా, వృషభ జెండా, వృషభాన్ని జెండాగానే పెట్టుకుంటాను. ఇంకా దీంతో తృప్తి పొందలేదు. అది నందికి వాహనంతో నాకు జెండా కూడా నువ్వే. ఎంత ప్రాముఖ్యత ఇచ్చేసాడో శివుడు ఆలోచన. అదనమాట శివుడు. అందుకే శివుడికి ఎవరన్నా రికమెండ్ చేయాలంటే ఎవరు లేరు, నందే చేయాలట. వినాయకుడు కానీ పార్వతీదేవి కానీ ఎవరు చెప్పినా వింటుంటారు. వాళ్ళు చెప్పడానికి కూడా భయపడతారు, ఆయనకి సలహా మనం చెప్పడం. కానీ నంది చెప్తే మాత్రం ఏంటంట. అలాగే ఒకనొక సమయంలో ప్రపంచానికి చాలా గొప్ప ఆపత్తు వచ్చినప్పుడు ఇలా చేయమని చెప్పమ్మా శివుడికని వినాయకుడి దగ్గరికి వెళ్ళేట అందరూ. నా మాట విండి ఆయన, నీ కష్టం నీకు చెప్తాను, ముగుసులోని మార్గం చెబుతాను, నందిని పట్టుకోండి, నంది చెబితే వింటాడు ఆయన. చాలా అప్పుడు అందుకే నంది చెవిలో చెబితే ఆ విషయాన్ని క్యారీ చేస్తుంది. అంటే మన కోరిక సరి అయింది అయి ఉండాలి, ఎంత కారు కావాలి ఇల్లు కావాలని కాదు, ఏదన్నా అందరికీ ఉపయోగించే దాని గురించి మనం చెప్తే శివుడికి క్యారీ చేస్తే శివుడు ఆ మాట విని వెంటనే చేసేస్తాడు మనకి. ఆ విషయాన్ని మన కల్లోకి వచ్చి చెప్తుంది నంది. నీ మాట వాళ్ళు క్యారీ చేశాను, మన అది అయిపోతుంది. కానీ అంతటి భక్తి ఉండాలి, అంతటి పొజిషన్ ఇచ్చాడు. నందీశ్వర నమస్తుభ్యం అన్నారు. నందీశ్వరుడు అంటే నంది ఈశ్వరుడితో సమానం అనేంత ప్రియారిటీ నందికి ఇచ్చాడు. మనం గుళ్ళోకి వెళ్ళి నందికి పూజ చేస్తాం, కానీ రోడ్డు మీద ఆవు కనిపిస్తే కొంచెం గడ్డి పెట్టాం మనం. జనానికి తెలియక నందికి ఇంపార్టెన్స్ ఉందని తెలుసు, ఆ నంది అంటే ఈ ఆవే అని తెలియదు. ఈ ప్రచారం దీని గురించే నేను గోమాతా సేవా ట్రస్ట్ అని పెట్టి ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలు 10 రాశానండి. అసలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇవన్నీ కలిసి మళ్ళీ ఇంకో పుస్తకం రాయాలి అని చెప్పి మళ్ళీ ఇంకొక పుస్తకం రాశాను. అది గోమాత అద్భుత శక్తి అనే పుస్తకం.
ఓకే. దాంట్లో మొత్తం వేదాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఏ ఏ గ్రంథాల్లో ఏవి ఉన్నాయో ఎన్నో శ్లోకం, ఏ గ్రంథంలో ఎన్నో శ్లోకం, దాని భావం ఏమిటి, శ్లోకం రాస్తే తెలియదు కదా అందరికీ, దాని భావం ఏమిటి అని ఇలాంటివన్నీ కూడా సేకరించి, నాకు అసలు సంస్కృతం కూడా పూర్తిగా రాదు, చదువుకోలేదు, అయినా కూడా గోమాత నా ఎందుకు కరుణించి అది చదివి దాన్ని అర్థం చేసుకుని ఒక పుస్తకం రాయగలిగానండి. చాలా గొప్ప ఇలాంటి ఇది 10 మందికి ఉపయోగించాలి. గోవు గురించి కూలంకషంగా తెలుసుకోవాలి అందరూ. దీన్ని ఇప్పుడు హిందీలో రాయడానికి ట్రాన్స్లేట్ చేయించేసి, బెంగళూరులో ఒక ఆవిడ బెడ్ రీడన్ పేషెంట్, ఆవిడ నీ పుస్తకాన్ని చూడగానే నేను ట్రాన్స్లేట్ చేస్తానండి. అది అమ్మా మరి ఎంత ఇవ్వాలి, మీకు ఏమి ఇవ్వాలి నేను ట్రాన్స్లేట్ చేసినందుకంటే, అయ్యా నాకు రూపాయి ఇవ్వద్దు మీరు. నిర్మల గారిని ఒక ఆవిడ మొహం నేను చూడలేదు, ఫోన్లోనే ఆ పుస్తకం నేను ట్రాన్స్లేట్ చేస్తాను, నాకు రూపాయి మీరు ఇవ్వద్దు. అసలు అలాంటి అవకాశం ఇవ్వడమే నాకు గొప్ప అని ఆవిడ ట్రాన్స్లేట్ చేసి వాట్సాప్లో నాకు పంపిస్తే నేను ఇక్కడ డిటిపి చేయించి ఇప్పుడు ప్రింట్ చేయడానికి రెడీగా ఉందండి. సూపర్ సార్, చాలా విషయాలు తెలుగు ప్రేక్షకులకి గోవు గురించి, గోమాత గురించి చెప్పారు. ఫైనల్గా గోమాత గురించి చెప్పాలంటే తెలుగు అలా దాన్ని ఇంగ్లీష్లో కూడా చేయాలని అనుకున్నా. తర్వాత గోగీత, భగవద్గీత లాగా, ఘంటసాల గారి భగవద్గీత వింటే ఎలా ఉంటుందో గోవు గురించి కొన్ని శ్లోకాలు తీసుకుని ఒక గోగీతాన్ని తయారు చేశారు. దాన్ని రికార్డింగ్ చేయాలి అని లక్షన్నర అవుతుంది. వరప్రసాద్ రెడ్డి గారని ఆయన ఈ పుస్తకం ప్రింటింగ్ ఆయన చేయించారు తెలుగులో. ఈ రికార్డింగ్ కూడా నేను ఎంత అయితేనే ఇస్తాను అని మ్యూజిక్ డైరెక్టర్ వాసురావు అని పిలిపించి, అతను మీరు రికార్డ్ చేయండి ఎంత అయితేనే ఇస్తాను, గోగీత భగవద్గీతలా ఉండాలి అని చెప్పి ఆయన చేత రికార్డ్ చేయించాడండి మహానుభావుడు. ఆ గోవు గురించి ఎంతమందికి ఎంత ఇంట్రెస్ట్, ఏ విధంగా ఎవరు వచ్చి నన్ను చేరుతున్నారో, నా ఆశయానికి బయటికి అవుట్లెట్ రావాలంటే దాన్ని హిందీ, ఇంగ్లీషు, తెలుగులో 3 భాషల్లో ఫిల్మ్ చేశాను. ఫిల్మ్ ఓకే 1 అవర్ ఫిల్మ్ చేశాను 3 భాషల్లో. అలాగే పుస్తకం కూడా 3 భాషల్లో రావాలి. ఇంతటి శక్తి ఇచ్చింది నాకు. నేనండి, మీరు ఏమనుకోండి, ఆ గోమాత అంటే మీరు చెప్పినట్టు గంగ కానీ, తిరుపతి వెళ్ళడానికి కానీ, కాశీ వెళ్ళడానికి కానీ ఈ కోరికలే లేవండి నాకు. గోసేవ చేస్తే చాలు అని తృప్తి పడిపోయి నేను పొద్దున్న సంధ్యావందనలో కూడా గాయత్రి ఓం సురభ్యై నమః అని మంత్రాన్ని పఠించడం ఇలా జరుగుతుంది. ఇంతటి అవకాశం నాకు ఇచ్చిందంటే ఒక టర్నింగ్ పాయింట్ నాకు. అసలు గోవు నాతో ఉంది అనడానికి నేను మా తమ్ముడు కాశీ వెళ్ళాం. 10 రోజులు ఉండాలని వెళ్ళాం. 9 రోజులు ఉండాలంటారు. 9 రోజులు ఉండాలి వెళ్ళాం. 10వ రోజుని గంగలో స్నానం చేసి సాయంకాలం ట్రైన్కి వెళ్ళిపోదాం ఓకే అని అనుకుని ఇద్దరం గంగలో స్నానానికి వెళ్ళాం. నేను 3 సార్లు ములిగి బయటకు వస్తాను. అరే నువ్వు వెళ్ళరారా స్నానం చేయడానికన్నా. మా తమ్ముడు వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు, నీలోపు ఏదో తుడుచుకుంటున్నా. సరే అయిపోయిందా, వాడు వస్తాడా అని చెప్పి వెనక్కి చూసేటప్పటికి మనిషి కనపడలేదు. నీళ్ల మీద వాడి చెయ్యి ఇంతవరకు కనిపించింది నాకు. మునిగిపోయేటప్పటికి అయ్యో చెయ్యి పట్టుకు లాక్కొస్తే బాగుండు, మునిగిపోతున్నాడు వీడు అని ఎవరితో చెప్పడానికి కూడా నాకు తోచలేదు. ఓహో వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోయాను, ఆ చెయ్యి పట్టుకున్నా, ఇద్దరు మునిగిపోయాడు. గంగలో ఇద్దరు మునిగిపోయాం. నాకు తెలుస్తోంది అయిపోయింది నా పని, లాగేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది అని కొన్ని సెకండ్లు నిమిషాలు నాకు తెలియదు. అసలు చుట్టుపక్కల ఎవరు గమనించినట్టు కూడా లేదు. ఇది నేను వాడిని సేవ్ చేయాలని వెళ్ళాను తప్ప ఇలాగ నేను అనుకుంటే సమయంలో
మరి గోమాత అంటారో ఎవరు అంటారో ఇద్దరిని తీసుకొచ్చి గట్టు మీద పడేస్తారు. వాడు అన్కాన్షియస్, ఆయాస పడిపోతున్నాడు. అప్పుడు వచ్చారు అందరూ, నీళ్లు కక్కించారు, వాడి చేత చేశారు. నాకు కొంచెం స్పృహగా ఉంది, వాడిని చూస్తున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. నేను కూడా నీళ్ళు మింగేసి ఉంటాను కదా. కొంచెంసేపు ఉండేప్పటికీ కృష్ణ అన్నాడు. అంటే నన్ను పిలిచాడు వాడు. వస్తున్నాను రా అని చెప్పి తొడుగుకుంటూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి, పర్వాలేదు కంగారు పడక బతిగా ఇద్దరం అని అన్నానండి. కానీ వాళ్ళు ఆయాసపడిపోతున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు బతిమాలేను, ఇక్కడే ఆంధ్ర ఆశ్రమంలో ఉంటున్నాం మేము, మా వాడికి ఇలా అయింది, కొంచెం అక్కడికి వరకు తీసుకొస్తే దగ్గరే 4 అడుగులు వేస్తే కొంచెం పట్టుకుని అలా తీసుకురండి, నేను వెనకాల వస్తాను అని చెప్పి ఇద్దరు రూముకి వెళ్ళామండి. ఆశ్రమం మేనేజర్తో చెప్పి ఇలా ప్రమాదం అయిందండి. వెంటనే డాక్టర్ దగ్గర పంపించాడు. ఆయన డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఒక రోజు ఉన్నాడు. తర్వాత వాడు స్వర్గస్థులైపోయాడు, కాశీలు మనం. అవునా? అయ్యో, హాస్పిటల్లో ఉండి ఒక్కరోజు హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయ్యో, అంటే నీళ్ళు మింగేసాడు బాగా, అన్కాన్షియస్ అయిపోయి. అది కరోనా టైం కూడానేమో. దాంతో అలాంటి యాక్సిడెంట్లో నన్ను ఇంకా బతికించిందంటే అది నేను పూర్తిగా గోమాత అని నమ్ముతా. ఓకే ఓకే. ఇలాంటి ఇంకా గ్రంథాలు అవి రాయాలి, ఇంకా నాకు సేవ చేయాలి, ఇంత నా గురించి ప్రచారం చేయాలి, నన్ను అట్టే పెట్టిందేమో ఇంకా అని అనిపిస్తుందండి. అంతటి ఆ లెవెల్కి వెళ్ళిపోయాను నేను గోవు గురించి. ఇది ప్రతి వాళ్ళకి ఒక కనువిప్పులాగా, ప్రతి వాళ్ళకి గోవును సేవించాలనే 100% అందరికీ ఇలాంటి స్ఫురణ రావాలని, గోవు రక్షించబడాలని, గోవధ నిషేధం అనేది నా ప్రయత్నం అండి. ఓకే. ప్రపంచానికి గోవుని సేవ్ చేయాలని చట్టం ఉందండి. గోవధ నిషేధం అనే చట్టం ఉంది, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు దాన్ని. ఇంప్లిమెంట్ చేస్తే కనుక గోవులను రోజు ఇలాగా యంత్రాలతో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ ఆస్తిని పడగొట్టాలని చెప్పేసి గోవుల్ని చంపడం మొదలుపెట్టారండి. గోవులు చంపితే వీళ్ళకి లైఫే ఉండదు, వీళ్ళు చస్తారు, మనం వెనకాల పడతారు ఇంకా అనుకుని గోవులని యంత్రాలతో సహా వేలకి వేలు గోవులను చంపేయడం మొదలుపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. అది స్వతంత్రం రాకముందు. మన వాళ్ళకి ఇవన్నీ తెలియాలి కదా, మన వాళ్ళు దాని ఇంపార్టెన్స్ తెలియాలి కదా గోవుకి. వాళ్ళు చేసిన పద్ధతిలోనే ఇప్పుడు కూడా జరుగుతుంది తప్ప గోవు రక్షించబట్టలేదు. ఎన్ని సంవత్సరాలు అయ్యి మనకి స్వతంత్రం వచ్చినా కూడా గాంధీ గారు ఫస్ట్ గోశాలను ప్రారంభించింది గాంధీ గారు. ఆయన చెప్పాడు స్వతంత్రం వచ్చిన తర్వాత సెకండ్ ఏంటంటే గోవధ నిషేధమే నా ఉద్యమం అని. ఆయన చేయలేకపోయాడు, తర్వాత వీళ్ళెవరు చేయలేకపోయారు. ఎప్పటివరకు గోవులు వధిస్తూనే ఉన్నారు. మహాపాపం అది. గోవు బాధపడితే భూమాత బాధపడినట్టే. వరదలు, వద్రు అని తుఫాన్లు, ఇవన్నీ భూకంపాలు అన్నీ గోవుల నష్టం అండి. గోవుని పోషించకపోవడం వలన నష్టం. ఈ విషయం తెలుసుకుని ఇప్పటికైనా మన ప్రభుత్వాలు కూడా, వేదంలో కూడా రాసిందండి, ప్రభువులు, రాజపాలకులు అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలి, గోవు రక్షించబడాలి. గోవుకి ఏమాత్రం కర్రతో కూడా కొట్టద్దన్నాడు గోవుని కానీ ఎద్దుని కానీ. అలాగా వాటి రక్షణ మీకు ముఖ్యం. అది బాధపడితే దాని నెత్తుని భూమి మీద పడితే దేశం స్మాష్ అని చెప్పే వాదంలో చేత దాన్ని రక్షించడానికి గోవధ నిషేధం అనే దాన్ని ప్రభుత్వాలు, మనం ప్రతి వాళ్ళు కూడా గోవును రక్షించాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకుంటే మన భారతదేశం కాదు ప్రపంచానికే తల్లి కాబట్టి ప్రపంచానికే చాలా మంచిది జరుగుతుంది గోపోషణ అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు చెప్పారు గోమాత గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరికొన్ని విషయాలు మరొక రోజు కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ.